అమెరికా అండ్ రష్యా గొడవల వల్ల ఇండియా అనేది బలైపోతుంది. ఎందుకంటే ట్రంప్ అనేది రీసెంట్‌గా ఒక బాంబ్ అనేది పేల్చడం జరిగింది. రోజ్‌నిఫ్ట్ అండ్ లుకాయిల్ ఈ 2 రష్యన్ కంపెనీస్ ఎవరైతే ఆయిల్ అనేది ప్రొక్యూర్ చేసుకుంటారో, ఆ ఆయిల్ కంపెనీస్ గాని, ఈవెన్ ఆయా దేశాల మీద కూడా సాంక్షన్ విధిస్తారని చెప్పడం జరిగింది. సో, ఇండియా అనేది 20% ఆఫ్ ఆయిల్ అనేది ఈ 2 కంపెనీస్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఈవెన్ రిలయన్స్ గనక మనం చూసుకున్నట్లయితే 50% ఆయిల్ అనేది ఈ 2 కంపెనీస్ మీద ఉన్నాయి. సో, ట్రంప్ అయితే చెప్పినట్టు ఈ 2 కంపెనీస్ మీద రిలయన్స్ అనేది డీల్ అనేది క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ఓవరాల్ గా రిలయన్స్ కి 4,000 to 5,000 క్రోర్స్ అనేది లాస్ లో వెళ్తారు. అండ్ నెక్స్ట్ నయారా ఎనర్జీ 100% ఆ 2 కంపెనీస్ మీద డిపెండ్ అయి ఉంది. రోజ్‌నిఫ్ట్ అనే కంపెనీ నయారా కంపెనీలో 50% ఓనర్‌షిప్ ఉందన్నమాట. సో నయారా ఎనర్జీ అంత డిపెండ్ అయింది రష్యన్ ఆయిల్ మీద. సో మిగతా ఇండియన్ ఆయిల్ గానీ, హెచ్‌పి గానీ, భారత్ గానీ, బీపీసీఎల్ గానీ ఈ మొత్తం ఎంతో కొంత దాని మీద డిపెండ్ అయి ఉంది. సో ఇక్కడ గాని మనం చూసుకున్నట్లయితే ఇండియన్ గవర్నమెంట్ కి మొత్తం 3 వేస్ ఉండాలి. ఒకటి ఆల్టర్నేట్ ఏదైనా వెతకాలి. సెకండ్ ఏంటంటే పెట్రోల్ ప్రైస్ అనేదైనా పెంచాలి. థర్డ్ ఏదైతే ఉందో అది ఇంకా ఎథనాల్ అనేది ఇంకా ఎక్కువ అనేది అందులో పెట్రోల్ లో యాడ్ చేయాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి చేస్తేనే ఇండియా అనేది ఇప్పుడు బయటపడుతుంది. సో మీకేమనిపిస్తుంది? ఇండియా అనేది ప్రైస్ అనేది పెంచుతారా? లేకపోతే ఎథనాల్ యాడ్ చేస్తారా? లేకపోతే వేరే థర్డ్ పార్టీ సోర్స్ ఏమైనా వెతుకుతారా? కింద కమెంట్ చేయండి.